హాయ్ ఎవ్రీవన్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ ఉక్మా సోనాటి. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? ఇవాళ నేనైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను తెచ్చిన రెసిపీ వచ్చేసి మన అమ్మమ్మల కాలం నాటి జావా. ఈ జావాని హరీరా అని కూడా అంటారండి. ముస్లిమ్స్ వెడ్డింగ్స్ లో ఎక్కువగా చేస్తారు. కానీ చాలా మంది ముస్లిమ్స్ కి హరీరా గురించి తెలియదండి. ఎందుకంటే ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ కదా. ఈ రెసిపీ మన హైదరాబాద్ లో కూడా ఎక్కువగా చేస్తారండి వెడ్డింగ్స్ లో. ఈ హరీరా ఎలా చేయాలో చూసే ముందు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఈ హరీరా చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒక గుప్పెడు రాగులు, ఒక గుప్పెడు గసగసాలు, 1 గంట నానబెట్టాలండి. దాని తర్వాత ఇలా నానిన తర్వాత ఇందులో ఇంకా వేయాల్సిన పదార్థాలు ఉన్నాయండి. 1 గుప్పెడు గోధుమలు, 1 గుప్పెడు జీడిపప్పు, 1 గుప్పెడు బాదం, 1 గుప్పెడు బార్లీ. ఇవి కూడా వేసి ఒక 4 అవర్స్ నానాలి. దాని తర్వాత మనం ఇది మిక్సీ పట్టుకోవాలండి. బాగా నానాలండి. ఎంత నానితే మనకి ఇందులో నుంచి పాలు తీయాలి. ఇప్పుడు ఇది అదే వాటర్లో వేసి మెత్తగా మిక్సీలో నీళ్లు వేసుకుంటూ ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేయాలి. ఇలా చూసారా, మనం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకుందాం. దాని తర్వాత మళ్ళీ ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా గోధుమలు, అవన్నీ కూడా ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఒక గిన్నెలో ఇదిగోండి ఒక క్లాత్ లో ఇది వేసి మనం ఇందులో నుంచి పాలు తీయాలండి. ఇదే పెద్ద ప్రాసెస్ ఈ హరీరా చేయడానికి. ఇలా మనం పెద్ద ప్రాసెస్ అండి ఇది. ఇలా తీసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇది మొత్తం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇందులో కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటూ మళ్ళీ ఇలాగే పిండి తీసేయాలండి. ఇందులోకి 1 లీటర్ పాలు అయితే పడతాయి. ఈ హరీరా మనం నీరసంగా ఉన్న వాళ్ళు 1 గ్లాస్ తాగారంటే లెగిసి పరిగెడతారండి. కాల్షియం తక్కువగా ఉన్న, రక్తం సమస్యలు ఉన్న, మరియు నరాల బలహీనత ఉన్న వాళ్ళు కూడా ఇది 1 గ్లాస్ తాగారంటే చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయండి ఈ హరీరా. ఇప్పుడు చూసారా, నేను చెప్పాను కదా, ఇలా కలుపుకుంటూ 1 గ్లాస్ వాటర్ వేస్తూ మళ్ళీ దాని తర్వాత పాలు వేసి కలిపేసి నేనైతే స్టవ్ మీద పెట్టేస్తాను, మరుగుతూ ఉండిద్ది. ఇప్పుడు ఇందులోకి వేరే గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకొని లవంగ, చెక్క, యాలక్కాయలు తాలింపు వేయాలి. ఇదిగోండి చూసారా, ఇది ఇప్పుడు మనం దగ్గరుండి కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ అయినా బాయిల్ అయ్యిద్దండి. ఇప్పుడైతే బాయిల్ అయిపోయింది కదా, ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. ఇదండి మన హరీరా, అమ్మమ్మల కాలం నాటి మన ముస్లిమ్స్ వెడ్డింగ్స్ లో చేసే హరీరా. ఇది 1 గ్లాస్ తాగితే చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. మీరు కూడా చేసుకొని చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.